చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కాలమ్ స్టీల్ ఆర్ స్లాబ్లో ఉన్న రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో హైయర్ థిక్నెస్ ఆఫ్ రీబార్స్ యూస్ చేయాలి, స్టీల్ అన్నది పెద్ద పెద్ద రాడ్స్ యూస్ చేయాలి, అప్పుడే బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఉంటుంది అంటారు. బట్ అది 100% మిస్టేక్. స్ట్రక్చరల్ డిజైన్లో మీకు కాలంలో ఎంత స్టీల్ ఉండాలి అండ్ స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్, లాంగిట్యూడినల్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉండాలి, క్యాంటిలివర్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత వస్తుంది, ఆ స్ట్రెంగ్త్ మేము ఇచ్చే వాల్ లోడ్స్ కానీ, లైవ్ లోడ్స్ కానీ, డెడ్ లోడ్స్ కానీ సాయిల్ టెస్టింగ్ చేశాక ఎస్బీసీ టెస్ట్ బట్టి ఫౌండేషన్ దగ్గర నుంచి ప్లింత్ బీమ్ అవనివ్వండి, స్టెయిర్ కేస్ స్పాన్ బట్టి, కాలమ్ టు కాలమ్ ఉన్న స్పాన్ బట్టి డిజైన్ చేస్తాం. సో ఆ డిజైన్లో మాకు ఏరియా ఆఫ్ స్టీల్ అన్నది జనరేట్ అవుతుంది. ఆ స్టీల్ బట్టి కాలమ్స్లో ఎంత స్టీల్ ఉండాలి, స్లాబ్లో ఎంత స్టీల్ ఉండాలి, ఈ స్టీల్ డీటెయిల్స్ అనేవి స్ట్రక్చరల్ డ్రాయింగ్లో మేము ఇస్తాం. దాన్నే 100% ఒక ఇంజనీర్డ్ సూపర్విజన్లోనే ఫాలో అవ్వాలి. చూడండి, కొన్ని హౌసెస్లో స్ట్రక్చరల్ డిజైన్ లేకుండా ఇలాంటి డిజైన్స్ వాళ్ళు ఓన్గా వాళ్ళకి నచ్చిన రీఎన్ఫోర్స్మెంట్ యూస్ చేయడం వల్ల ఒక 5-6 ఇయర్స్కి మీరు స్లాబ్ చూస్తే రాడ్స్ అనేవి ఎక్స్పోజ్ అయిపోయి బయటకు రావడం కానీ ఆర్ రస్ట్ పట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాంక్రీట్లో ఉన్న కంప్రెసివ్ స్ట్రెంత్ని అండ్ స్టీల్లో ఉన్న టెన్జైల్ స్ట్రెంత్ ఏదైతే వస్తుందో ఆ రెండు బ్యాలెన్స్ చేస్తేనే మీ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రీల్ షేర్ చేయండి. కంపల్సరీ స్ట్రక్చరల్ డిజైన్స్ అనేవి చేయించుకోండి.